హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు సమ్మర్లో ఫేస్ పై ట్యాన్ చాలా ఎక్కువ అవుతుంది స్వెట్ వల్ల, బయటకు వెళ్ళడం వల్ల. సో దానికోసం మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అలాగే వీక్లీ 2 or 3 టైమ్స్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేస్తూ ఉండాలి. సో దట్ డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అయ్యి ఫేస్ గ్లో వస్తుంది. సో దానికోసం ముందుగా నేను ఇలా ఓట్స్ని తీసుకుంటున్నాను పౌడర్ ఫామ్లో. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో నేను 2 టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్ తీసుకున్నాను. సో ఈ ఓట్స్ ఆయిలీ స్కిన్, యాక్నే ప్రోన్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్, ఆల్ స్కిన్ టైప్స్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. అలాగే ఇది ఈవెంట్ స్కిన్ టోన్ని తీసుకొస్తుంది. అలాగే ఇది ఫేస్ పై క్లెన్జర్లా పనిచేస్తుంది, మాయిశ్చరైజర్ని ప్రొవైడ్ చేస్తుంది, స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేసి డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇందులో నేను కొన్ని పాలను యాడ్ చేస్తున్నాను. అయితే పాలు మనకు పచ్చి పాలు అయితేనే మనకు బెటర్ రిజల్ట్ ఉంటుంది. పాలు మనకు టోనర్లా, క్లెన్జర్ లాగా కూడా పనిచేస్తాయి. సో మన స్కిన్ టోన్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. అలాగే స్కిన్ పై ఉండే ఎలర్జీస్, ఇన్ఫ్లమేషన్, రెడ్నెస్, ఇచ్చినెస్ ఇలాంటివి కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఫేస్ని ఒకసారి చల్లటి వాటర్తో కడిగేసి ఫేస్ పై, మెడపై సర్క్యులర్ మోషన్లో రుద్దుతూ మనం ఈ ప్యాక్ని అప్లై చేయాలి. ఇలా మీరు వారానికి 3 సార్లు చేయండి. ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత 30 to 40 మినిట్స్ వరకు ఉంచుకొని ఆరిన తర్వాత కొంచెంగా వాటర్ని తడి చేస్తూ, రబ్ చేస్తూ క్లీన్ చేసేయాలి. ఇలా మీరు ఫేస్ ప్యాక్ వేసుకున్నా కానీ నార్మల్గా 8 అవర్స్ వరకు మీరు సోప్ యూస్ చేయకూడదు. అంతసేపు ఉండలేమంటే కనీసం 2 గంటల వరకైనా సోప్ యూస్ చేయకుండా ఉండండి. అలాగే ఎండలోకి వెళ్ళొద్దు. ఎండలోకి వెళ్తే మీకు ఈ ఫేస్ ప్యాక్ అంతగా పనిచేయదు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.